నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని పట్టాలిచ్చి 16 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున వారికి స్థలాలను కేటాయిస్తామని ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్ల కోసం నిరుపేదలను ఇంటి స్థలాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకు పట్టాలు ఇవ్వడం, భూములు మాత్రం ఇవ్వకుండా దగా చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాజీవ్ నగర్ పంచాయతీలోని 1286 మందికి రేణిగుంట మండలం తండ్లం గ్రామం సర్వే నంబర్ 360 నుంచి 389 వరకు ఒక్కొక్కరికి 1.5 సెంట్ల భూమిని కేటాయించారన్నారు. అయితే ఈ సర్వే నంబర్లలో లేఅవుట్లు వేసినా పేదలకు స్థలాలు మాత్రం కేటాయించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నిరుపేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకుంటే లబ్ధిదారులను వెంటబెట్టుకుని తామే వెళ్లి స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఐఎఫ్టియు నాయకుడు రుద్రగోపి మాట్లాడుతూ 2008లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు మహతి ఆడిటోరియంలో పేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట పట్టాలు ఇచ్చారని అన్నారు. 2009లో ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు. దీంతో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ త్వరలోనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ఆ స్థలాలను పేదలకు తమ పార్టీ ఆధ్వర్యంలో కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు రత్నమ్మ, రాణి, గౌరీ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళపైన మాకు నమ్మకం ప్రభుత్వ అధికారుల పైన, ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసుల పైలే దొంగలించి అమ్మేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని కాల్ చేసినారు. ఇలాంటి వాళ్ళు నేను నమ్మాలా? ఈ పేదలంతా కూడా సమీకరించి మేము ఆ భూమిని ఆక్రమిస్తాం, వాళ్ళ రాగాలను ఎవరిని మనం అప్పగిస్తాం. వాళ్ళు అప్పగించక ముందు రెవెన్యూ వాళ్ళ ముందుకు వస్తే సంతోషిస్తాం, లేకపోతే మేమే పేదవాళ్ళకి ఈ జాగాను అప్పచెప్తాం. తిరుపతి నగరంలో గతంలో అనేక సంవత్సరాలుగా 23 కాలనీలో ఎర్రజెండా నిన్న ఇల్లు జాగాలు ఇప్పించాం. ఒక్క తరకంబాడిలో తారక రామనగర్లో తప్ప చంద్రబాబు నాయుడు పట్టాలు ఇప్పించింది. ఇంకెక్కడ ఎవరు ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ. ఈరోజు అది కూడా కరకంబాడిది కూడా రకరకాల పద్ధతిలో అన్యాక్రాంతం అయిపోతూ ఉంది. ఏదేమైనా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కాల. జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదని వీళ్ళపైన ఆరోపించుకుంటున్నారు. మాకున్నటువంటి స్పష్టమైన అవగాహన ఏమాత్రం కూడా పేదలకు అనుకూలంగా పైన ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కిందకు వచ్చే కొంతకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పేదలకు అనుకూలంగా లేరు, దళారులుగా మారిపోయారు. దాని ఫలితంగా పేదవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు కూడా అందడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఉమ్మడి రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో అక్కడున్న పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంగా అప్పుడున్న సీఎం రాజశేఖర రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చేతుల మీదుగా మహతి ఆడిటోరియంలో మా పార్టీ నాయకత్వం ద్వారా 1286 మందికి పట్టాలు అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి పట్టాలు లేని వాళ్ళు 736 మంది ఉన్నారు. తండ్లం గ్రామంలో, రేణిగుంట మండలం తండ్లం గ్రామంలో అక్కడ పేదలందరికీ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ప్రతి పేదవాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ పట్టాలు ఇచ్చారు, మాకు స్థలాలు చూపించలేదనేసి మా పార్టీ ఆధ్వర్యంలో రేణిగుంట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే, సార్ రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, మీరు మీ స్థలాల్లో ప్రవేశించండి అనేప్పుడు ఎంఆర్ఓ ఉన్న వెంకటరమణ గారు ఇప్పుడు రీసెంట్గా రామచంద్రాపురానికి వచ్చాడు. ఆయన ఆ ఎంఆర్ఓ సలహా మేరకు మేము అక్కడ గుడిసెలు వేసుకుంటే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, మీ లేఅవుట్లు వేసి మీకు ఫ్లాట్లు కేటాయించి ఎవరెవరికి 1.5 సెంటు అని రోడ్డు పార్క్ అని కేటాయించి మీ స్థలాలు మీకు అప్పచెప్తామని చెప్పారు. అయితే నేటికి అప్పచెప్పలేదు. లేఅవుట్ అయితే వేశారు, పార్క్ స్థలాన్ని కేటాయించారు, రోడ్లు వేశారు, అన్నీ చేశారు. అయితే ఈ గతంలో వైసీపీ అధికారంలో ఉంది, అక్కడున్న కొంతమంది వైసీపీ నాయకుల పోద్బలంతో ఆ స్థలాల్లోకి పేదలను కన్నా అడ్డుకున్నారు. అందుచేత మా పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్లో ఉన్న పేదలందరినీ ఇక్కడ సమాయత్తం చేసి పేదలకి ఆ స్థలాలు అప్పచెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.